మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట, ఆయన ఎందుకు ఆలస్యము చేస్తూ ఉన్నాడు? ఆయన కరుణ ఎంతో గొప్పది, ఆయన వాత్సల్యత ఎంతో ఉన్నతమైనది కదండి మానవుని పట్ల. మరి దేవుడు ఎందుకు ఆలస్యము చేస్తున్నారు అనంటే, దారి తప్పిన మానవుణ్ణి వ్యతిరేకమైన ఆలోచనలతో కలిగి దేవుని యొక్క మార్గాలు సరి అయిన రీతిలో అవలంబించకుండా, దేవుని సన్నిధానములో లోబడి జీవించకుండా ప్రతి మానవునితో మాట్లాడుతున్నాడు ఆయన. నేను కరుణించాలని ఇష్టపడుతూ ఉన్నాను, నేను నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాను, కానీ నీవు నా సన్నిధిలో నమ్మకంగా ఉండలేకపోతున్నావు కనుక ఆలస్యం అవుతుంది అని ప్రేమతో దేవుడు పిలుస్తూ ఉన్నారు. కనుక ఏ విషయంలో మనం లోటుపాటుల్లో ఉన్నామో ప్రతి మానవుని ఎవరి మనస్సాక్షికి వారి సమాధానం చెప్పవలసిందే ప్రియులారా. గనుక చాలామంది బహుకాలము నుండి గడ్డు సమస్యలతో బాధపడుతుంటారు. భయంకరమైన సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటూ కృంగిపోతూ ఉంటారు, అప్పులతో నలిగిపోతూ ఉంటారు. చాలామంది కార్యాలు జరగక వారి జీవితాలు వేదనకరముగా గురైపోతూ ఉంటాయి. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు దేవుని కరుణ దూరం అవుతుంది అనే ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో మనకు రావాలి. దేవుడు ఏదైనా ఆలస్యము చేస్తున్నాడంటే దేవుడు ఇంకను మనలను సరిచేయాలని, మన మేలు కొరకని విశ్వాసములో స్థిరపడాలి. నిర్లక్ష్య స్వభావం ఏమాత్రం మంచిది కాదు. నిరుత్సాహం ఉండటానికి వీలు లేదు. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తున్నాము గనుక ఇంకా ఏది నాలో లోటు ఉన్నదో నన్ను సరిచే ప్రభువా అని క్షమాపణ అడగాలి, అర్థించాలి. దేవుని కార్యము కొరకు రోజు రోజుకి ఆయన బ్రతిమాలుకునుటలో, ఆయన సన్నిధానములు కన్నీరు కార్చుటలో మనము సిద్ధపాటు కలిగి ఉంటే ఏ కార్యమైతే ఎదురు చూస్తున్నామో ఆ కార్యం ఆశ్చర్యరీతిగా దేవుడు జరిగిస్తారని వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఆలస్యం చేసేవాడు కాదండి, ఆయన ఎవరిని నిర్లక్ష్యము చేయడు. గనుక దేవదేవుని సన్నిధానములో ప్రతి ఒక్కరూ కూడా యథార్థమైన రీతిలో బ్రతికి దేవుని కార్యాలు చూడాలని, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు దీవించబడాలని, ప్రతి సమస్య నుండి కూడా విడుదల పొందాలని ఒక దైవజనుడిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము సరి చేసుకుంటుంటే దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు సరైన రీతిలో లేక ఆలస్యమైపోయి వారి కార్యాలు, మరి మన జీవితంలో అలాగూ చేయటానికి వీలు లేదండి. కార్యాలు రుచి చూడాలని, కార్యాలు పొందుకోవాలని విశ్వాసముతో దేవుని సందులో సాగిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఆలస్యం చేసే దేవుడు కాదు నాయన. మా లోటుపాటులు సరిచేయటానికి, ఇంకనూ నాయన మమ్మలను మలచటానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు నాయన. మీ ప్రేమను అర్థం చేసుకోలేక నిరుత్సాహపడిపోతూ నాయన తండ్రి నాయన నీరసపడిపోతూ ఉంటున్నామేమో నాయన. మరొకసారి హెచ్చరించారు, ధైర్యపరిచారు, ప్రేమను చూపుతున్నారు కనుక నాయన మీరు కార్యము చేయటానికి సంసిద్ధులై ఉన్నారు కనుక దాన్ని పొందుకున్న అర్హత కోసము మేము సరైన సన్నిధిలో బ్రతకటానికి కృపనిచ్చి జయముతో నింపబడటానికి సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అందరూ నిండవారుగా దీవించును గాక. ఆమేన్.